వెల్కమ్ టు తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. తుషార్ కిచెన్లో బాదం పప్పు, బొంబాయి రవ్వ యూజ్ చేసి లడ్డు తయారు చేస్తున్నాను. ఫస్ట్ ఒక కప్పు బాదం పప్పు తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద పాన్ తీసుకుని అది కొంచెం వేడెక్కాక నెయ్యి తీసుకోవాలి. ఇందులో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుని దీన్ని ఫ్రై చేసుకోవాలి. బొంబాయి రవ్వ కొంచెం కలర్ మారి ఎల్లో కలర్కి వచ్చిన తర్వాత దీనిలో మిక్సీ పట్టి పెట్టుకున్న బాదం పొడి, కొన్ని బాదం పలుకులు, కొంచెం యాలకుల పొడి వేసి ఈ మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూ ఇవి కూడా కాసేపు ఒక 2 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెంసేపు ఫ్రై చేసి దీనిలో ఒక కప్పు చల్లటి పాలు కలుపుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని స్లోగా ఉడికించుకోవాలి. ఇందులో 1/4 కప్పు షుగర్ వేస్తున్నాను. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1 కప్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కలుపుతూ ఉండాలి. షుగర్ కరిగి దగ్గరకు వచ్చేంత వరకు కలపాలి. ఇది ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత దీనిలో మళ్ళీ 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని లడ్డు చేయటానికి దగ్గరకు వచ్చేంత వరకు ఇలా తిప్పుతూ ఉడికించుకోవాలి. ఇది అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. కొంచెం పట్టుకొని చూస్తే ఇలా లడ్డూకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలాగా చుట్టుకోవాలి. బాదం రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎవరైనా కానీ ఈజీగా తినొచ్చు. హెల్దీ కూడా, అంత బాదం పప్పుతో చేసాం కాబట్టి చాలా హెల్దీ. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.